రైట్. క్వశ్చన్ నెంబర్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి సార్. సరే, బిఫోర్ గోయింగ్ టు క్వశ్చన్ చెప్పాను కదా, 26 రోజు మర్చిపోకండి. 26/2/2026 స్పార్క్ అకాడమీ అమీర్పేట్ ఆఫ్లైన్. రైట్. నోటిఫికేషన్ పడే లోపు మీరు పర్ఫెక్ట్ అయిపోవాలి. రైట్. ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని వెయిట్ చేసుకుంటూ మళ్ళీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ అనే కాన్సెప్టే ఉండదు. ఇంకా నువ్వు రెడీగా ఉండాలి అంతే. రైట్. మీరు ఒక్కసారి ఎస్ఐ కాన్సెప్ట్ ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా, ఎస్పెషల్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, వాళ్ళు ఆర్ఆర్బీ క్రాక్ చేయొచ్చు, బ్యాంకింగ్ వెళ్ళొచ్చు, ఎస్ఎస్సీజీఎల్ వెళ్ళొచ్చు, ఇంకే కాంపిటేషన్కి వెళ్ళిపోవచ్చు. ఎస్ఐ కాన్సెప్ట్ ఆ లెవెల్ ఇస్తున్నాడు క్వశ్చన్స్ కూడా వేయాలి. ఓకే. ఎనీవే, లెట్స్ స్టార్ట్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. A buys an article with MRP of 900 at a discount of 33 1/3% to make a profit of 33 1/3%. At what price should I sell it? అంటే ఏ అనే పర్సన్ ఏం చేస్తున్నాడు, ఒక వస్తువుని కొంటున్నాడు. ఎంత కొంటున్నాడు? 900 కొంటున్నాడు. 900 ఎంఆర్పి ఉన్న ఒక వస్తువుని కొంటున్నాడు. దాని గరిష్ట ధర, అమ్మక ధర ఉంది 900 ఉంది. దానిపైన 33 1/3% డిస్కౌంట్ కి కొనుక్కుంటున్నాడు. కొనుక్కున్న తర్వాత ఆ కొన్న వస్తువుని మనం వేరే వాళ్ళకి అమ్మాలి కదా. దానికి అంటే కొన్న ధర పైన మళ్ళీ 33 1/3% ప్రాఫిట్ వేసుకొని అమ్ముతున్నాడు. ఎప్పుడైనా డిస్కౌంట్ ఎక్కడ ఇస్తాడు? ఇచ్చిన ఎంఆర్పి పైన ఇస్తాడు. మరి ప్రాఫిట్ ఎక్కడ వేసుకోవాలి? తన ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఏ అనే వ్యక్తి ఇన్వెస్ట్మెంట్ పెట్టాడు కదా, ఆ ఇన్వెస్ట్మెంట్ పైన అమౌంట్ వేసుకొని అమ్మేసేయాలి. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ 33 1/3 ఎక్కడ కౌంట్ చేయాలి? ఎంఆర్పి పైన, గరిష్ట అమ్మకు ధర పైన కౌంట్ చేయాలి. అంటే 900 పైన కౌంట్ చేయాలి. తర్వాత వచ్చిన కాస్ట్ ప్రైస్ దానిపైన 33 1/3 వేసుకొని అమ్మేసాలి. సింపుల్ క్వశ్చన్, రైట్? ఆఫ్ కోర్స్ ఈజీ. కానీ ఇక్కడ మీకు మెయిన్ పార్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ 33 1/3% కాన్సెప్ట్ ఉంది. 33 1/3 అంటే ఫ్రాక్షన్ చెప్తే ఏమొస్తుంది? 1/3, రైట్? ఇది 1/3, 33 99 ప్లస్ 100 100/3% రిమూవ్ చేస్తే 100/300 అంటే 1/3 వస్తుంది. ఇది మనకు తెలుసు. ఇది దేన్ని పర్సెంటేజ్ ఫ్రాక్షన్ లోకి మార్చడం, అందుకని ఏం లేదు. 33 1/3 అంటే 1/3 అన్నప్పుడు ఎంఆర్పి పరంగా చూసుకుంటే 900 రూపీస్ ఇచ్చింది కదా, ఈ 900 ఎంఆర్పి పరంగా చూసుకుంటే 3 రూపీస్ ఎంఆర్పి అయింది. డిస్కౌంట్ ఇస్తున్నాడు, డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఈ 1/3 మళ్ళీ ఏం చేస్తాడు? ప్రాఫిట్ వెళ్ళిపోతాడు, వేరే విషయం. ఈ 1/3 ఎక్కడ కౌంట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ అనుకున్న తర్వాత ఈ 1/3 900 కౌంట్ చేయాలి. అంటే లాజికల్ ఆలోచిస్తే 3 పార్ట్స్ అంటే 900 అంటే కదా, ఇలా 1/3 కౌంట్ చేసి వచ్చేస్తుంది. 3 పార్ట్స్ 900 అయితే 1 పార్ట్ డిస్కౌంట్ ఇస్తున్నాడు, 2 పార్ట్స్ అమ్ముతున్నట్టే కదా. మళ్ళీ ఈ 900 అనేది 3 పార్ట్స్ అవుతుంది. 33 1/3% డిస్కౌంట్ ఎక్కడ ఇస్తాడు? ఎంఆర్పి పైన. ఎంఆర్పి ఆల్వేస్ ఒరిజినల్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ దీనిపైనే డిస్కౌంట్ అనేది ప్రైస్ అప్లై చేయాలి. అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఉన్నాయి, కింది భాగం అవుతుంది, ఈ 900 అవుతుంది. ఇప్పుడు 3 పార్ట్స్ 900 అయితే 1 రూపీ డిస్కౌంట్ ఇస్తే 2 పార్ట్స్ కావాలి. 2 పార్ట్స్ కొనాలి వాడు. వేరే అందరూ లేదని వీడు కొనాలి, లేని వాడు కొనాలి కదా. ఇంత డిస్కౌంట్ కి 1 రూపీ డిస్కౌంట్. 3 రూపీస్ పెట్టి ఉన్న వస్తువుకి 1 రూపీ డిస్కౌంట్ అంటే 2 రూపీస్ కొనున్నట్టే కదా. 3 రూపీస్ అనేది 900 అయితే 2 రూపీస్ అనేది 600 అవుతుంది, అంతేగా. 600 రూపీస్ పెట్టి కొన్నాడు. ఫస్ట్ స్టోర్ అయిపోయింది. మళ్ళీ ఈ 600 అనే కాస్ట్ ప్రైస్ పైన 1/3% ప్రాఫిట్ వేసుకొని అమ్మాలి. 33% ప్రాఫిట్ వేసుకొని అమ్మాలి. అప్పుడు బేస్ అనేది ఇక్కడ 600 అయిపోయింది. ఈ 1/3కి బేస్ ఏంటి ఇప్పుడు? 600. ఈ 1/3కి బేస్ 900. ఎందుకంటే డిస్కౌంట్ ఆల్వేస్ అప్లైస్ అని ఎంఆర్పి, ప్రాఫిట్ ఆల్వేస్ క్యాలిక్యులేట్స్ ఆన్ కాస్ట్ ప్రైస్. అప్పుడు ఈ 3 పార్ట్ 600 ఉంటుంది. ఇప్పుడు 1 రూపీ ప్రాఫిట్ వేసుకోవాలి, లాస్ట్ వేసుకోవాలి. ప్రాఫిట్ వేసుకుంటే 3 రూపీస్ కాస్త 1 రూపీ వేసుకొని అమ్మాలంటే 1 రూపీ ప్లస్ చేయాలి. అంటే 3 ప్లస్ 1 4 రూపీస్. అంటే 3 రూపీస్ 600 అయితే 4 రూపీస్ 800 అవుతుంది. దట్స్ ఇట్. ఇదే సెల్లింగ్ ప్రైస్. ఇలా అమ్మాలన్నట్టు. రైట్ రైట్ రైట్. 1/3 కామన్ ఉంది. ఈ 1/3 900 కౌంట్ చేయాలి. అప్పుడు కాస్ట్ ప్రైస్ వస్తుంది. వచ్చిన కాస్ట్ ప్రైస్ కి మళ్ళీ 1 రూపీ అంటే 4% తీసుకోవాలి నేను. 3 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే 1/4 1 రూపీ ప్రాఫిట్ అంటే 3 ప్లస్ 4 రూపీస్ అమ్మాలి. సెల్లింగ్ ప్రైస్ 4 రూపీస్. ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్, సెల్లింగ్ ప్రైస్ 4. సింపుల్, రైట్? ఈజీ కాన్సెప్ట్. చూడగానే పెద్ద పేపర్ ఎప్పుడు ఆన్సర్ అయిపోతుంది, వేరే విషయం. అంటే బాగా డెప్త్ వెళ్ళిపోకండి. సింపుల్ కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఇచ్చినప్పుడు దేంట్లో కన్వర్ట్ చేయని చెప్పాను? పర్సెంటేజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. పర్సెంటేజ్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేయాలి. ఫ్రాక్షన్ ఫార్మ్ లోకి వెళ్తే ఈజీ అవుతుంది. లేదు ఇప్పుడు 33 1/3 33% అనుకో, డైరెక్ట్ 100 ప్లస్ 133%, 33% డిస్కౌంట్ ఇచ్చిన 67 అయిపోయి అట్లా వెళ్ళిపోతుంది మ్యాక్స్. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు మాత్రమే పర్సెంటేజ్ ఫ్రాక్షన్ ఫార్మ్ లోకి వెళ్ళండి, అంతే. అంతకంటే ఏం లేదు. రైట్? ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అంటే ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. చెప్పండి. ఇక్కడ 2 రూపీస్ 600 వచ్చింది. దీనిపైన మళ్ళీ 1/3 కౌంట్ తీసుకోవాలి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్ 1 రూపీ ప్రాఫిట్ తీసుకొని 4 రూపీస్ కలిపి ఇక్కడ 2 రూపీస్ తీసుకుంటున్నాం. డిస్కౌంట్ ఇచ్చిన కూడా 1 రూపీ కట్ చేస్తున్నాం. ఇక్కడ 1 రూపీ ఎంత యాడ్ చేస్తున్నాం? ప్రాఫిట్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 3 ప్లస్ 1 4 రూపీస్. సరే, ఇది క్వశ్చన్ నెంబర్ 4 కదా. క్వశ్చన్ నెంబర్ 5 కి వెళ్దాం. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి ఎట్లుందంటే వెరైటీ ఉంది క్వశ్చన్.
2 పవర్ రూట్ 7 ప్లస్ రూట్ 3 అంట. 2 పవర్ రూట్ 12 ప్లస్ 6 రూట్ 3, కానీ పైన రూట్ ఉంది. పవర్ కి పైన ఉన్న వాల్యూకి రూట్ ఇచ్చు. పవర్ కి పైన ఉన్న వాల్యూకి రూట్ ఇచ్చినప్పుడు బాగా అర్థం చేసుకోవచ్చు. పాయింట్ ఏంటి ఇక్కడ? ఏ ప్లస్ రూట్ గుర్తుకుందా? ఏ ప్లస్ రూట్ బి ఉన్నదా మైండ్ లోకి, ఏ ప్లస్ రూట్ బి లా ఉందని మైండ్ లోకి రావాలి. ఏ ప్లస్ బి స్క్వేర్ కన్వర్ట్ చేయాలి. ఇక్కడ పైన స్క్వేర్ రూట్ ఉంది కదా, ఆ స్క్వేర్ రూట్ కట్ అవ్వాలంటే ఏ ప్లస్ బి స్క్వేర్ కన్వర్ట్ చేయాలి. అంటే ఏ ప్లస్ హోల్ స్క్వేర్ కన్వర్ట్ చేయాలంటే 7 ప్లస్ రూట్ 3 ఉన్నప్పుడు దీని ముందర 2 లేదు కదా, 2 లేదు. 2 లేకపోయినా సరే దీని ఇట్లా మామూలుగా అయితే 7 ని ఎట్లా స్ప్లిట్ చేయొచ్చు మనం? ఇక్కడ 2 రావాలి. 2 రావాలంటే ఈ 3 ఉంది, 2 ఎలా వస్తుంది అంటే 2 మనం క్రియేట్ చేయాల్సిందే కదా. మరి ఎలా క్రియేట్ చేద్దాం? చాయిసెస్ చూస్తుంది, ఎట్లా చేసినా పర్లేదు. అంటే ఇప్పుడు 7 ప్లస్ రూట్ 3 ఇక్కడ ఉంది, 7 మైనస్ రూట్ 3 మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై ఇక్కడ, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేయాలి బేసికలీ. సో చూసుకోండి క్లియర్ క్వశ్చన్ అయితే 4 రూట్ 3 బెలట్ 4 రూట్ 3 బెలట్ 4 రూట్ 3 4 రూట్ రైట్ 4 రూట్ 3 చూసుకోండి సార్. అప్పుడు ఏ ప్లేస్ వాడు ఇది 12 ప్లస్ 6 రూట్ 3 12 మైనస్ 6 రూట్ 3 సరే. ఇంకా ఇక్కడ 2 మాత్రమే ఉండాలి. అంటే 2 ఉండాలి అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్ చెప్తా బేరట్ అసలు కన్వే అవ్వండి. ఒకటే స్టెప్ లో మీకు ఆన్సర్ రావాలి. ఓకే జాగ్రత్తగా ఇది ఒక్కటి ఓపెన్ చేసిన అనుకో ఇది ఎట్లా తెలిసిపోతుంది. ఈ రెండు తెలిసిపోయినంటే అటల్లో మైనస్. ఇప్పుడు ఏ ప్లేస్ గోల్ స్క్వేర్ అయితే ఏ ప్లేస్ గోల్ స్క్వేర్ అంతే కదా. ఇది సేమే కదా, ఇది సేమే కదా, అంతే కదా. అంటే రెండు స్టెప్లో మీరు వేయాల్సింది. చూడండి ఇక్కడ 2 ఉండాలి, 2ab ఉండాలంటే ఏం చేస్తానంటే ఇవి రూట్ 7 ని 2 లోపల పంపిస్తే ఇక్కడ 2 ఉంటుందా లేదు, 2 లోపల 2 స్క్వేర్ తో వెళ్తుంది. అంటే 4 ఇంటూ 3 12 అయితే లోపల. అంటే 7 ప్లస్ 2 రూట్ ఇది చెప్తున్నాను 12 అవుతుంది. అవునా కాదా? ఎందుకని 2 లోపలికి వెళ్తుంది, లోపలికి వెళ్తే 4 ని 2 ఇంటూ 2 రాసిన, 2 లోపలికి వెళ్తే 4 ఇంటూ 3 12 అవుతుంది. అంటే ఇప్పుడు 12 అవుతుందంటే 3 4 దాన్ని రాయొచ్చు కదా, రాయొచ్చా? ఏమంటుందంటే రూట్ 3 హోల్ స్క్వేర్, డోంట్ కన్ఫ్యూజ్, రూట్ 4 హోల్ స్క్వేర్ రాయొచ్చదని. రూట్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ 4 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 7 అవుతుంది. 3 ప్లస్ 4 7 అవుతుంది. అట్లా ఎందుకు చేస్తున్నాం? మరి 2a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటే దీన్ని రాయొచ్చు ఎట్లా? రూట్ 3 ఇంటూ రూట్ 4 లాగా రాయొచ్చుగా. నేను చెప్పేది ఇది కాదు. ఎస్ సార్ నో ఎస్, ఇదే కాన్సెప్ట్ అప్లై చేసిన. a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab రైట్. 2ab రెడీ ఉంది. అంటే 12 అంటే 3 ని అనేసి 2 లోపల పంపించి 3 4 అవుతుంది కాబట్టి ఎట్లా రూట్ 3 రూట్ 4 రాయొచ్చు. అంటే మొత్తం ప్లేస్ లో దీని ఇట్లా స్ప్లిట్ చేయొచ్చా లేదా? అంటే దీని లాస్ట్ ఏం చెప్తుంది ఇప్పుడు? రూట్ 3 ప్లస్ రూట్ 4 హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. అప్పుడు స్క్వేర్ కి రూట్ కట్ అవుతుంది, ఇది కట్ అయిపోతుంది, స్క్వేర్ రూట్ కట్ అయిపోతుంది రైట్. అంటే ఈ 2 కి పవర్ ఏం మిగులుతుంది? రూట్ 3 ప్లస్ రూట్ 4 మిగులుతుంది రైట్. డోంట్ కన్ఫ్యూజ్. అంటే 2 పవర్ బేలట్ 2 పవర్ ఏం మిగులుతుంది పైన? రూట్ 3 ప్లస్ రూట్ 4 అంతే, ఇంకేం లేదు. ఇంకా స్క్వేర్ రూట్ కట్ అవుతుంది. ఈ రూట్ ఎట్లా ఉంది అది ఈ విధంగా మార్చా హోల్ స్క్వేర్ చేసిన అయిపోయింది కదా. ఇది డౌట్ లేదు కదా. ఇదే కాదు కింద దానికి కూడా వస్తుంది, కానీ ఏ మైనస్ బి వస్తుంది. ఇప్పుడు 12 ఉంది, దీనికి చెప్పండి అంటే ఇక్కడ ఏముండాలి మనకి 2 ఉండాలి, 3 లోపల పంపించాలి కదా. మరి 3 లోపల పంపించాలంటే సేమ్ ఇదే లాజిక్ అప్లై చేసి చెప్పండి. ఇప్పుడు 12 అన్నప్పుడు ఈ లోపల వాల్యూ గురించి చెప్తాను, డోంట్ కన్ఫ్యూజ్. లోపల వాల్యూ ఇంపార్టెంట్ అండి. 2 లోపల పోతే ఇక్కడ 3 మిగులుతుంది కదా, 3 లోపల పంపించాలి 2 మించాలి. ఇప్పుడు చూడండి 12 ప్లస్ డైరెక్ట్ 12 ప్లస్ 2 ఇంటూ రూట్ 3 లోపలికి పోతుంది. అంటే 2 ఇంటూ 3 రాయొచ్చు, 3 లోపలికి పోతే రూట్ 9 అవుతుంది. అంటే లాజికల్ రూట్ 9 ఇంటూ 3 వస్తుంది. మరి 9 ప్లస్ 3 12 అయింది కదా. ఎస్, దీని ఎంత రాయొచ్చు మనకు? రూట్ 3 ప్లస్ రూట్ 4 ప్లస్ 2 ఇంటూ రూట్ 9 12 ప్లస్ 3 కదా 9 9. డోంట్ కన్ఫ్యూజ్. రూట్ 3 ఓకే, రూట్ 3 హోల్ స్క్వేర్ రాస్తున్నాం, రూట్ 9 హోల్ స్క్వేర్ సరిపోయి 3 ప్లస్ 12 3 ప్లస్ 9 12 అయింది. రూట్ 9 ఇంటూ రూట్ 3 సరిపోయి మొత్తం ఏమైనా రాయొచ్చు మనం ఇప్పుడు మనకు? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. రూట్ 3 ప్లస్ రూట్ 9 హోల్ స్క్వేర్ లాగా రాయొచ్చు. దీని వాల్యూ ఏం రాయొచ్చు? 1. ఒక ప్లస్ జాగ్రత్త, ప్లస్ 2 పవర్ రూట్ 3 ప్లస్ రూట్ 9 రూట్ 3 ప్లస్ రూట్ 9 డౌట్ ఉందా? దీని ఏమైనా రాయొచ్చు మా రూట్ 3 ప్లస్ రూట్ 9 హోల్ స్క్వేర్ లాగా రాస్తున్నట్టు రూట్ ఉంటుంది పైన కాబట్టి ఆ రూట్ స్క్వేర్ కట్ అయిపోయింది అంటున్నారు కదా. ఇదే లాజిక్ అప్లికేషన్ అంతే. మరి పైన ఎట్లా చేసాం అంటే ఎంత చరిత్ర ఫ్రాక్షన్స్ ఎగస్ అయిపోతుంది మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే. సరే ఇప్పుడు చెప్పండి కింద చెప్పండి. కింద ఏముంది? ఇక్కడ ఏదో ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ వస్తుంది. 2 పవర్ కమా 2 పవర్ డైరెక్ట్ వెరీ ఈజీ. చెప్పండి రూట్ 3 మైనస్ రూట్ 9 ఓకే మైనస్ కింద చెప్పండి. ఇది ఎట్లా ఆల్రెడీ తెలిసింది కదా పైన ఉన్నది. 2 పవర్ రూట్ 3 మైనస్ వస్తుంది కదా రూట్ 4 అంతే కదా. ఇటు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మైనస్ ఉన్నప్పుడు ఏం చేయాలి తెలుసు కదా మనకి. మైనస్ ఉన్నప్పుడు ఏం చేస్తాం మనం? బేలట్
√3 మైనస్ √4 √3 మైనస్ √9. సో నేను నట్టు మరి √9 అంటే 3 వస్తుంది, మరి √3 అంటే ఎంత వస్తుంది నాకు అవసరం లేదు. ఇట్లా మీకు అప్పటి కోసం అంతే చూడండి. √3 ప్లస్ √9 అంటే మీకు డౌట్ రావాలి. √3 ప్లస్ ఏది పెద్ద అది తీసుకుంటే బెటర్ కదా. ప్లేస్ లో ఓకే. మీకు √3 మైనస్ √9 √9 మైనస్ √3 తీసుకుంటే అయిపోతుంది కదా. సో వాట్ అట్లనే పర్లేదు. కానీ √3 కంటే √9 అనేది పెద్ద వాల్యూ వస్తుంది కదా, అట్లా తీసుకున్న పర్లేదు. దీన్ని రాయచ్చా? డోంట్ కన్ఫ్యూజ్. 9 ఓకే, ఇది 3. బేరాట్ ఇట్లా తీసుకుంటే ఏం చెప్పండి, ఇది 9 ఇది 3 ఇట్లా ఓకే కదా. మరి దీని కూడా అదే లాజిక్ అప్లై చేయాలి కదా. √4 అంటే 2 వస్తుంది, 2 పెద్ద అట్లా అనుకోండి. ఏమనుకుందాం మీ చాయిస్, మరి తేడా పర్లేదు. ఏదైతే ఏం చెప్పండి, ఏదైనా అదే సేమ్. ఎంత √3 ప్లస్ √4 అట్లా తీసుకున్నా √3 వస్తుంది. నెక్స్ట్ √4 ఇదే సేమ్ √4 √3 అంతకంటే ఏం లేదు. దీన్ని అట్టు వరి ఇట్లా వేసుకుని ఓకే కదా. దీన్ని అట్టు వరి కాకపోతే ఇక్కడ 2 పవర్ a ప్లస్ b అంటే ఇక్కడ ఉంటాం చిన్న ఫార్ములా చెప్పండి. 2 పవర్ కదా సరే, ఏదో ఒకటి a పవర్ m ప్లస్ n ఎప్పుడు వస్తుంది చెప్పండి. a పవర్ m ఇంటూ a పవర్ n ఇంటూ వస్తుంది. మరి a పవర్ m మైనస్ n ఎప్పుడు వస్తుంది? a పవర్ m బై a పవర్ n ఇంటూ వస్తుంది. ఇదే కదా మనకు చిన్న లాజిక్ తెలిసినప్పటి నుంచి. అదే ప్రకారంగా ప్లస్ ఉన్నప్పుడు దీన్ని ఎట్లా స్ప్లిట్ చేసి చెప్పండి. కమాన్ నెక్స్ట్ స్టెప్ చెప్పండి. ఇది ఒక స్టెప్, నెక్స్ట్ స్టెప్ అండి. సరే కమాన్ స్ప్లిట్ ఇట్. √4 ఉంది. √4 అంటే ఎట్లా దాని తర్వాత చేద్దాం. √a ప్లస్ b లా ఉంది 2 to the power of √4 into 2 to the power of √3 అంతే కదా. 2 to the power of √4 into 2 to the power of √3 a power m into a power m plus n క్లియర్. ప్లస్ ఇది చెప్పండి 2 to the power of √9 into 2 to the power of √3 కింద కూడా చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కొంచెం జాగ్రత్త ఉంటుంది. a మైనస్ b ఫార్ములా ఉంది కదా, నో ప్రాబ్లం, డోంట్ కన్ఫ్యూజ్. 2 power 9 by 2 power √3 minus 2 power 4 by 2 power √3 రైట్. 2 power √3 కామన్ ఉంది, అది కామన్ తీసుకుంటారు. నెక్స్ట్ స్టెప్ చెప్పండి, డోంట్ కన్ఫ్యూజ్. 2 power √4 అంటే 2 స్క్వేర్ అంటే 4 అన్నట్టు కదా. 4 ఇక్కడ కూడా 2 క్యూబ్ వస్తుంది. అంటే ఇక √3 కామన్ వస్తే జాగ్రత్త. 2 స్క్వేర్ ఎస్ఆర్ నో, 2 క్యూబ్ √9 అంటే 3 కదా. అంటే 2 స్క్వేర్ అంటే 4 ఉంది, ఇక్కడ 2 క్యూబ్ అంటే 8 ఉంది. 2 ప్లస్ 8 √3 కామన్ తీసుకున్న తర్వాత ఇక్కడ 2 పవర్ √3 డోంట్ కన్ఫ్యూజ్. 2 పవర్ √3 కామన్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఏం మిగులుతుంది? 2 స్క్వేర్ అంటే 4 మిగులుతుంది, ఇక్కడ 8 మిగులుతుంది. ఇది పైన ఉండే స్టోరీ రైట్. 2 పవర్ √3 కామన్ వచ్చిందండి, √3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1/2 పవర్ √3 అన్నట్టే కదా. 1/2 పవర్ √3 ఉన్నట్టే కదా, ఇది కామన్ వచ్చింది. ఇది 2 క్యూబ్ వస్తుంది, ఇక్కడ 2 స్క్వేర్ వస్తుంది. 2 క్యూబ్ అంటే ఎంత? 8. 2 స్క్వేర్ అంటే ఎంత? 4. 8 మైనస్ 4 అంటే 4 వస్తుంది అంతే కదా. నేను కన్ఫ్యూజన్ ఏం లేదు. అవసరం 4 ప్లస్ 8 మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు రాసుకుంటే మీ ఇష్టం ఎట్లయితే అని చెప్పండి. కానీ 2 పవర్ √3 పైకి వెళ్తుంది. 2 ప్లస్ 4 ప్లస్ 8 12 రాసుకున్నాం. 4 1 4 3 3 ఉంటుంది ఇక్కడ, అక్కడ జాగ్రత్త. ఇక 2 √3 పైకి వెళ్తుంది, పైకి పైకి వచ్చేస్తుంది. రేపు ఆన్సర్ చెప్పండి. 2 పవర్ √3 ఆల్రెడీ ఉంది, ఇది పైకి వెళ్ళిపోయి ఇంటూ 2 పవర్ √3 అవుతుంది రైట్. పైన ఇంటూ అవుతుంది కానీ ఇంటూ మళ్ళీ 3 ఉంటుంది. అంటే ఓవరాల్ ఆన్సర్ చెప్పండి నాకు. 2 పవర్ √3 ఇంటూ 2 పవర్ √3 రెండు ఉన్నాయి జాగ్రత్త. 2 పవర్ 2 √3 కదా, అంటే 3 ఇంటూ 2 √3 బేరట్ 2 √3 బెస్ట్ ఆర్ ఈక్వల్ పవర్ షుడ్ బి యాడెడ్. yes 2 పవర్ 2 √3 ఇది బెస్ట్ ఆప్షన్. 3 ఇంటూ 2 పవర్ 2 √3 ఇప్పుడు నేను ఆప్షన్ బి ఆప్షన్ 3 ఇంటూ 2 పవర్ 2 √3 క్లియర్ కట్ స్టోరీ. అంటే ఇంత పెద్ద ప్రపంచం మీకు అర్థం కావాలంటే ఈ స్ప్లిటింగ్ a ప్లస్ b వేసుకోవాలి కదా, స్ప్లిట్ చేయాలంటే అంతకంటే ఏంటి. ఇది మీకు దేంట్లో వస్తుంది? సర్వీస్ అండ్ ఇన్సెస్ టాపిక్ లో వస్తుంది. రేషనలైజ్ అయితే చేయాలి, ఇట్లా అండర్ రూట్ పవర్ కి మన అండర్ రూట్ ఉన్నప్పుడు రూట్ ఉన్నప్పుడు a ప్లస్ b కన్వర్ట్ చేయాలి. సెకండ్ మోడల్ గుర్తుకున్నా. సో వాట్ ఎవర్ ఎట్లయినా సరే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇది కనుక మీకు గ్రిప్ వచ్చింది అనుకో, ఇది ఒక 10 seconds 20 seconds అట్లా వేసుకోండి మైండ్ రైట్. ప్యూర్ మ్యాథ్స్ అంటే డైరెక్ట్లీ సబ్జెక్ట్ ఓరియంటెడ్ రైట్. ఏదో అర్థమైంది అనుకుంటా, నీకు అంతే లేదు కదా. ఇఫ్ యూ కెన్ టేక్ స్క్రీన్ షాట్ ఓకే. నెక్స్ట్ రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. సింపుల్ 142 ప్లస్ 116 డివైడెడ్ బై √841 సింప్లిఫై చేయాలి కదా. ఏమని చెప్పండి, సింగిల్ స్టెప్ ఆన్సర్ అయిపోతుంది. చెప్పండి ఇక్కడ అండర్ రూట్ తర్వాత పెడదాం. కానీ 125 హోల్ పవర్ 1/3 అంటే క్యూబ్ రూట్ అంటే క్యూబ్ రూట్ 125 అంటే 5 వస్తుంది రైట్. అక్కడ బుడం వస్తుంది, ముందు రూట్ ఓపెన్ చేయండి. క్యూబ్ రూట్ ఆఫ్ 2197 అంటే
7 అంటే 3తో వస్తుంది. నేను రేంజ్ గుర్తుందా, 3 ఎయిట్స్ కట్ చేయాలి, 1 వస్తుంది, 13 క్యూబ్. 13 క్యూబ్ అంటే దీన్ని 13 క్యూబ్ రాసి క్యూబ్ ఎగిరిపోతుంది, ఇది 5 అవుతుంది. అట్లా లాజికల్ 13 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. 13 into 5 అంటే ఇక్కడ 13 into 5 ఇక్కడ ఉంది రెడీగా. ఓకేనా, రైట్. 841 అంటే 1 అయితే ఐదర్ 1 కావచ్చు, 9 కావచ్చు, అంతే కదా. కాకపోతే ఇక్కడ 21 అంటే 441 కాబట్టి 29 అవుతుంది. ఎందుకంటే 41 పోతే 2 స్క్వేర్ 4 కదా, 3 స్క్వేర్ అయితే 9 దాటిపోతుంది, అంటే 2 అంటే 29 కానీ 21 కావాలంటే 29 వస్తుంది. ఓకే, అంటే లాజికల్ 29. ఇక్కడ 29 మైనస్ ముందు 29 ఇక్కడ వస్తుంది. తర్వాత ఏం 116 కి ముందే డివైడెడ్ ఉంది, 142 116 రెండు యాడ్ చేయాలి, ప్లస్ కదా ఉంది మధ్యలో, ప్లస్ రెండు యాడ్ చేయండి. 2 + 6 8 చాయిస్ రివర్స్. 42 కి 6 కలిపితే 48 148 లేదా 16 కలపండి, ఇట్లా కలిపితే చెప్పండి, సింపుల్. 6 + 2 8. ఓకే, 1 + 4 5 1 + 1 2 258 రైట్. 258 డివైడెడ్ బై 29 చేయాలి. ఇంకా 9 టేబుల్ 8 ఎప్పుడు వస్తుంది చూసుకోవాలి, 2 టైమ్స్ 29 అంటే 29 టైమ్స్ 290, అంతే కదా. 29 టైమ్స్ 290. ఎందుకంటే అక్కడ బొడమాస్ రూల్ మన ఏం చేయాలి, ముందు డివిజన్ చేయాలి, తర్వాత -3 into 5. బొడమాస్ రూల్ లో గుర్తుకుందా, బొడమాస్ రూల్ అప్లై చేసేటప్పుడు ఇంటూ డివిజన్ పక్క ఉన్నప్పుడు ముందు ఇంటూగా ప్రయారిటీ చేయాలి. బొడమాస్ రూల్ ఎప్పుడు వరకు అవుతుంది, డివిజన్ ఫస్ట్ ప్రయారిటీ ఒప్పుకున్నాం, కానీ ఇంటూ డివిజన్ కండిషన్ లో ఉన్నప్పుడు మాత్రమే ముందు ఇంటూ ప్రయారిటీ చేయాలి. లెఫ్ట్ టు రైట్ కండిషన్, డోంట్ కన్ఫ్యూజ్. సరే, ఇప్పుడు ఇది ఓకేనా. 42 కి 6 + 2 ఓకేనా, 258 సరిపోయింది. 258 డివైడెడ్ బై 29 చేసి ఇంకా 35 65 అయింది. ఇప్పుడు చెప్పండి, 258 డివైడెడ్ బై 29 మైనస్ 35 65 చేసి అండర్ రూట్ అప్లై చేస్తే కదా, ఇదే మనకు వచ్చే బెస్ట్ ఆప్షన్. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, 29 అంటే మీ చాయిస్. 29 10 టైమ్స్ 290. 290 కంటే ఇంకొక 8 9 8 అంటే 9 ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 8 వస్తుంది కాన్సెప్ట్ మనకి. చెప్పండి ఎట్లా చేస్తాం. అయితే మీకు వెయిట్ ఇక్కడ డివిజన్ ఉంది, రెండింటికి కాదు, ఒక్క స్టోరీ మొత్తం మారిపోతుంది. బోనస్ రూల్ అప్లై చేయాలి కదా. 142 + 116 యాడ్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇక్కడ డివిజన్ ఉంది, వీటి మధ్య రిలేషన్ డివిజన్. బేలట్ మొత్తం పోయింది. ఒక చిన్న మిస్టేక్ మొత్తం స్టోరీ మారుతుంది. బేలట్ అంటే 258 అనేది ఇల్లాజికల్ కాన్సెప్ట్. 142 దాని తర్వాత డివిజన్ ఉంది, డివిజన్ ముందు ప్రయారిటీ అండి. అంటే ఈ ప్లేస్ లో 29 దానికన్నా ముందు ప్లస్ 116 ఉంది కాబట్టి ఈ రెండింటినే ముందు చేయాలి. అకార్డింగ్ టు బోనస్ రూల్, రెండింటి యాడ్ చేయడం కాదు, మొత్తం పోయింది. ఒక చిన్న మిస్టేక్. సో వాట్ చేయొచ్చులేండి. ఇప్పుడు చెప్పండి, 142 తర్వాత యాడ్ చేద్దామని ప్లస్ 116 బై 29. 29 టేబుల్ లో 116 ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇది ఓకే కదా, కన్ఫ్యూజన్ లేదు కదా. బట్ అంటే దీన్ని ఎడిట్ చేసి మళ్ళీ కట్ చేసి చేయొచ్చు, మరి డైరెక్ట్ రైట్. సరే, అంటే ఇక్కడ మిస్టేక్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ ఎడిట్ చేసుకొని మళ్ళీ కవర్ చేయొచ్చు, అట్లా డైరెక్ట్ చెప్పండి. సరే, 29 చెప్పండి. 29 10 టైమ్స్ 290. 29 5 చెప్పండి. 45 అంటే 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 9 ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. 29 4 అవునా, 29 34 120 కదా, 29 4 అంటే 116 అంటే 4 టైమ్స్ కట్ అయింది అన్నట్టు, రైట్. ఇప్పుడు 142 ప్లస్ 4 -65 యాడ్ చేసుకోవచ్చు, ఇంకేం ప్రాబ్లం. 142 + 4 146 అండర్ రూట్ 146 -65. 65 ఇక్కడ వచ్చిందంటే బోనస్ రూల్ 13 5 ఐ మీన్ 5 ఇంటూ ఇక్కడ వచ్చి 13 5 65. ఓకే కదా. ఇప్పుడు చెప్పండి, 100 లో 65 పోతే 45 ఇష్టం, 45 కి 46 యాడ్ చేయండి. 45 + 46 81 91. చూడండి ఒకసారి ఆప్షన్ చూసుకోండి, అక్కడ 25 ఉంది, 60 ఉంది, 9 ఉంది, 4 ఉంది. అంటే 125 రావాలి, లేకపోతే 81 రావాలి. నాకు తెలిసి అయితే 46 81 181 అంతే కదా. ఆన్సర్ ఏంటమ్మా 9. అంతే ఇక్కడ చూడండి, ఆప్షన్ చూడండి. 6 నుంచి ఛాన్స్ లేదు కదా. ఒక పని చేయండి, ఇది 6 - 5 ఎంత 1 కదా. 6 ఒక 5 పోతే 1 వచ్చింది రాసేసిన. ఇక్కడ 14 ఎంత కట్ అవ్వాలి మనకి, 6 కట్ అవ్వాలి, 8 వస్తుంది. లాజికల్గా 80. ఆన్సర్ 9. సరిపోయింది కదా. సో బిలాట్ మొత్తం మీద క్వశ్చన్ నెంబర్ 1 2 3 ఇవన్నీ ఓకే కదా. అయ్యో, సో ఇది పార్ట్ 2. లెట్స్ గో ఫర్ పార్ట్ 3. పార్ట్ 3కి వెళ్దాం. అంతకన్నా ముందు ఏంటంటే మీరు చెప్పేది మళ్ళీ చెప్తాను ఏంటి, రైట్. ప్రిపేర్ అయ్యేయడం కాదు కాన్సెప్ట్, ఆన్ ది స్పాట్ మనకే డీల్ చేస్తాం. ప్రిపేర్ అయ్యి చేస్తే ఇలా మీకు కాకుండా తేడా ఏంటి అంటే క్వశ్చన్ చూసినప్పుడు ఆన్సర్ ఎట్లా ఇవ్వాలనే నా కాన్సెప్ట్. సో వాడు ఆల్రెడీ ఎంత పెట్టి కానీ ఆఫ్లైన్ ఎవరైనా సార్ ఆఫ్లైన్ ఎక్కడ రావాలి, అమీర్పేట్ పిల్లర్ నెంబర్ 1069 ఆపోజిట్
చెన్నై షాపింగ్ మాల్. ఆఫ్లైన్ వచ్చిన వాళ్ళ అడ్వాంటేజ్ చెప్తే ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు ఎట్లా కనెక్ట్ అవుతారు, అసలు ఎట్లా కనెక్ట్ అవ్వాలి, మనం చేసుకున్న ఈ బేసిక్ థియరీ నుంచి పాయింట్ ఎట్లా టచ్ చేయాలి ఆ క్వశ్చన్ అనేది కాన్సెప్ట్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూడండి, అంటే సెకండ్ క్వశ్చన్ కాదు, ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 2 పవర్ అండర్ రూట్ ఉన్నప్పుడు, 2 పవర్ అండర్ రూట్ ఉన్నప్పుడు ఏంటి యూనిట్స్ కన్వర్ట్ చేయాలని చెప్పి కాన్సెప్ట్ ఫిక్స్ అయిపోయాం కదా, అది ఎక్కడైనా ఇంప్లిమెంట్ చేయగలగాలి. ఇప్పుడు అవసరం. సో డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్. సో మల్టిప్లికేషన్ డివిజన్ ఏమంటున్నప్పుడు కంపల్సరీ లెఫ్ట్ రైట్ ఫాలో మల్టిప్లికేషన్ ఫస్ట్ క్లియర్ చేయాలి. ఇందాక మనం చూసిన 142 + 116 మొత్తం ఆరామ్ మొత్తం పోతుంది, ఒక మార్క్ వెళ్ళిపోతుంది. సో అట్లా. సో వాట్ ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. మొత్తం నేను చెప్పొచ్చేది ఏంటి, ఆఫ్లైన్ వచ్చేయండి, ఆన్లైన్ రెడీ ఉన్నాం, నిన్నట్టు. ఓకే, లెట్స్ గో ఫర్ పార్ట్ 3.